ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చందూరు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యం, ఇది ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము దరిదాపు 98 లీటర్లు, 1 లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మలబాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా గెలిచిన వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నారు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల ముద్యాన్ని మన టౌన్సీ ఉషయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు వన్ టౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య అమ్ముతుంటే కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయటం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తెరవడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంధన్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితమైన సమాచారం మాకు ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యేలాగా మాకు సహకరిస్తారని ప్రజలంతా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.